ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి దేవుడి వాక్యాన్ని గాక. ఆమేన్. అవునండి, శ్రమలో వచ్చినప్పుడు ఆ శ్రమలో కృంగిపోయే వరంగా కాక, పడిపోయే వరంగా కాక, అధైర్యపడే వరంగా కాక, భయపడేవారు కాక, నీకు కలుగుతున్న శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదలగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఆ శ్రమలో నుండి గొప్ప విజయమును నువ్వు పొందుకుంటావు. ఆ శ్రమలో ఆదరణ పొందుకుంటావు. ఆ శ్రమలో ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే శ్రమ పడుతున్న నీవు ఓర్పు లేకపోతే ఓర్పు లేనప్పుడు ద్రోహ కార్యాలు జరుగుతాయండి. తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం. అదే మనకు కలుగుతున్న శ్రమలో మనం ఓర్పు గలవారై ఉన్నప్పుడు మరి ఆలోచించి నిర్ణయాలు మనం తీసుకునే వరంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ కలిగినప్పుడు ఓర్పుతో ఉండు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఆ శ్రమలో ఓర్పుతో పాటు ప్రార్థన యందు పట్టుదల కడగా నీకు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేయలేరండి. శ్రమలో ఓర్పుతో ఉండలేరు. ఎవరైతే శ్రమలో ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటారో ఆ శ్రమ నుండి విడుదలను, జయమును, ఆశీర్వాదము పొందుకుంటారు. కాబట్టి మనమందరం కూడా మరి శ్రమలో కృంగిపోయేరం కాక ఓర్పు గల వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుని నామంలో పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థన ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి శ్రమలో వారు కృంగిపోయేవారు కాక, ఆధారపడేవారు కాక, ఓర్పుతో ఉంటూ ప్రార్థన యందు పట్టుదల కలిగి వారి జీవితంలో జయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.